మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఎట్లా అనిపిస్తుంది దూకుడు రీ రిలీజ్ అన్న చెప్పాలా, ఇదే సినిమా 12-13 ఇయర్స్ బ్యాక్ ఈ థియేటర్లో 100 రోజులు కొట్టిన సినిమానా. బాబు కంబ్యాక్ సినిమా. శ్రీను వైట్ల సార్ మాకు కంబ్యాక్ ఇచ్చిండు. రామ్ అచ్చంట, గోపి అచ్చంట, అనిల్ సుంకర్ సార్ మాకు దేవుళ్ళు. ఎందుకంటే మేము చాలా ఏంటి ఫ్లాప్లలో ఉన్నామన్న. పోగిరి తర్వాత ఒక స్టార్టమ్ వచ్చిన తర్వాత మాకు సినిమా లేదు. ఆ తర్వాత వచ్చిన బ్లాక్ బస్టర్ మాకు దూకుడు. ఎట్లా అంటే అన్న, బాబు తెలంగాణలో మాట్లాడుతుంటే ఆంధ్రలో కూడా వైట్ డ్రెస్ వేసే రేంజ్కి పోయిందన్న. అర్థమైందన్న. బాబు తెలంగాణ గోక్కొని తినడంతో గీక్కొని తినడు వ్యాపారం అంటాడు చూసాను. అబ్బా బాబా వేరన్న. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, పాటలు, తమన్ డప్పులు వేరే లెవెల్ పెళ్ళినాయన్న. అవే డప్పులు మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత ఇప్పటికి 4వ రిలీజ్ అన్న. ఇదే సుదర్శన్లా, దేవిలా మొత్తం రికార్డులో మోత. టికెట్లు ఒక్క టికెట్ కూడా లేవు. ఇంకా కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయినాయి, ఏం లేవు. చూడు బాబు సినిమా బర్త్డేకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సార్ మహేష్ బాబు సార్. హ్యాపీ బర్త్డే సార్, హ్యాపీ బర్త్డే. జై బాబు, బాబు జై జై బాబు, జై బాబు, జై బాబు, బాబులకే బాబు. ఇంకో ఒక చెప్పాలనా, 51 బర్త్డే అన్న. 51 తీరు ఉన్నాడు అన్న. అసలు అప్పుడు ఎట్లున్నాడు 12 ఏళ్ళ కింద, ఇప్పుడు అట్లా ఉండే. జస్ట్ ఎంటికలు పెంచుకుంటూ గడ్డలు పెంచుకుంటూ అంతే. 2011 ఎట్లున్నా, ఇంకా 2032 వచ్చినా బాబు అట్లనే ఉంటాడు. అందరు ముసలోళ్ళు అయిపోతారు, బేకార్గా అయిపోతారు. ఇంకోటి ముందర చెప్తున్నానా, ముందడ ఇవి దూకుడు ఇవన్నీ ఏం తెలుసా అన్న, ఇవి ఆల్రెడీ ప్రపంచనాలు. ముందర సునామీ రాబోతుంది. వారణాసి అప్డేట్ వచ్చిన పిక్స్ అన్న ఒకటి చెప్తున్నా కదన్నా, వారణాసి అప్డేట్ కోసం చెప్తానా. బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ కింగ్ ఆఫ్ సెరెంగేటి అని చెప్పి బ్యాక్ సైడ్ నుండి ఇట్లా లుక్స్ వచ్చింది. ఇంకో మేము కూడా హెయిర్ పెంచున్నాం అన్న బాబు కోసం. ఇంకా 9 నెలల మాకు కూడా హెయిర్ వచ్చేస్తుంది. చెప్తున్నా కదన్నా, బాబు మామూలుగా లేడు. బాబుని టాలీవుడ్లోనే మామూలుగా చూడలేకపోతున్నాం. ఇప్పుడు హాలీవుడ్ లుక్, ఇంకా రుద్ర మాకు మాస్ లుక్. చెప్తున్నా కదన్నా, కొత్త రికార్డులు మేము రికార్డులు సృష్టించాలంటేనే మేమన్నా ఒకటి తగలబడిపోయింది. ఒకటి ఇండియా కాదు, ఆ ప్రపంచమే తగలబడిపోద్ది. 120 కంట్రీస్ ఒక్కడే బాబు. ఒకటి చెప్తున్నానా, కుల్ల చెప్తున్నా, ఇప్పటికి రీ రిలీజ్ లకే తట్టుకుంటలేరు ఎవరు. వారణాసి వస్తుంది అనుకో, థియేటర్లు తట్టుకో. థియేటర్లు భయపడతాయి. వారణాసి సినిమా వేసుకోవాలంటే థియేటర్లు భయపడతాయి. ఏం తెలుసా, పోలీస్ పర్మిషన్ తీసుకొని షో వేసుకోవాలంటారు. ఇప్పుడు దూకుడికే పోలీస్ పర్మిషన్, అప్పుడైతే మిలిటరీ పర్మిషన్ కావాలా. 2 పిక్స్ ఎట్లా అనిపించింది వచ్చిన అప్డేట్? మార్నింగ్ రిలీజ్ చేశారు. ఒక పిక్ వచ్చేసి పులి, ఒక పిక్ వచ్చేసి మంచిగా విష్ణుమూర్తి పండుకుంటాడు చూసుకోండి. ఇట్లా అట్లా పండుకున్నాడు అన్న మంచిగా కుల్ల. ఏంటంటే వారణాసిలో మొత్తం ఫస్ట్ ట్రైలర్లా ఎద్దు మీద వచ్చి 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 అలసిపోయింది కదన్నా. ఇప్పుడు మంచిగా సుఖంగా వండుకుండా అదే కాస్ట్యూమ్లు అంతే. వేరే లెవెల్ అన్న. బాబుని మించిన లుక్స్, బాబుని మించిన అందగాడు లేడు. ఇంకో చెప్తున్నానా, మా బర్త్డే బాబుకి జస్ట్ నంబర్ మాత్రమే 51. 51 అనేది ఒక జస్ట్ నంబరు. బాబు 61 వచ్చినా ఇట్లా ఉంటాడు. రాసి పెడుతున్నా 61. మళ్ళీ రాజమౌళి ఇంకో 10 ఏళ్ళ తర్వాత సినిమా తీసినా కూడా బాబు ఇట్లా ఉంటాడు. జై బాబు, జై జై బాబు. బాబు గారు కొన్ని సీన్స్ వరకు అంటే రాజమౌళి గారు వాళ్ళ నాన్నగారు చెప్పారు, సినిమాలో ఒక 30 మినిట్స్ సీన్ ఉంటుంది మహాభారతం బేస్డ్ యాక్షన్ సీన్, అది మీ ఊహకే వదిలేస్తున్నానని బాబు కూడా అంటాడు సినిమా. అది మీకు ఎట్లా అనిపిస్తుంది యాజ్ ఏ ఫ్యాన్స్ గా? కొంచెం చెప్పాలన్నా, బాబు మామూలు సినిమాలన్న, కమర్షియల్ సినిమాలకి ఎలివేషన్స్ వేరే ఉంటాయన్న. ఇది వచ్చేసి పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ. మీ ఊహకు కూడా వదిలేస్తున్నాం. మా లోపల ఒక ఊహ నడుస్తుంది. చెప్తున్నా కదన్నా, మామూలుగా మేము ఒక కుర్చీ మడత పెట్టి పాటకే థియేటర్ని తగలబెట్టేస్తాం. ఇప్పుడు వారణాసిలో 30 మినిట్స్ సీక్వెన్స్కి అయితే చెప్తున్నా కదన్నా, బట్టలు చెంపుకుంటారన్న. ఒక్కొక్కడు బట్టలు చెంపుకొని బయటకు వస్తాడు, గుండెలు లేకుండా బయటకు వస్తాడు. అది వేరే లెవెల్. ఇంటర్వెల్ కూడా పీక్ అంటన్నా, అది వేరు. ఇంకోటి ఏంటంటే అన్న, 9 నెలలు వెయిటింగ్ అన్న. ఎట్లా తెలుసా 9 నెలలు ఎట్లా వెయిటింగ్ అంటే, అమ్మ కడుపులో బిడ్డ వెయిట్ చేసినట్టు మేము వెయిట్ చేస్తున్నాం అన్న. ఇంకా 9 నెలల సినిమా ఉంది. చెప్తున్నా కదా, ఏప్రిల్ 7 తారీఖు వేరే లెవెల్. బాబులకే బాబు, ఆడపడు ఈడపడు, ఆడపడు ఈడపడు. జై బాబు, జై బాబు, హ్యాపీ బర్త్డే టు యు.
సుదర్శన్ గడ్డ సుదర్శన్ అడ్డ హ్యాపీ 51 బర్త్డే బ్రో మహేష్ బాబు సార్. బ్రో అంటే దూకుడు బర్త్డేకి రిలీజ్ అవుతుంది. ఈ రోజు వారణాసి అప్డేట్ కూడా వచ్చింది, 2 పిక్స్ రిలీజ్ చేశారు. ఎట్లా అనిపిస్తుంది మీకు యాజ్ ఎ ఫ్యాన్? అది మనం ఎక్స్ప్రెస్ చేయలేం బ్రో. అది ఆ పిక్స్ చూసిన తర్వాత అంతే. ఆ సినిమా వచ్చిన తర్వాత మాత్రం బాబుని ఎవడు అందుకోలేడు. వారణాసి గురించి మీ ఊహకే వదిలేస్తున్నాం అంతే, ఇంకా రెండో మాటే లేదు. అంటే నెక్స్ట్ బర్త్డేకి మహేష్ బాబు గారిది ఏ మూవీ రిలీజ్ అయితే బెటర్ అనుకుంటున్నాను? సందీప్ రెడ్డి మెంటల్ వచ్చేసింది, తగల పడిపోతుంది. వంగ ఒక్క అప్డేట్ ఇచ్చిండంటే కథం. పూరి జగన్నాథ్ సినిమా వస్తే చూడాలని ఉందన్న. మళ్ళీ ఆ బిజినెస్ మ్యాన్ పోకిరి, ఆ ఒక్క డైలాగ్లు గూస్ బంప్స్, అట్లాంటి సినిమా మళ్ళీ రావాల పూరి జగన్నాథ్ తో. సూర్యాబాయ్ అంటే నేను కాదు, బ్రాండ్ బ్రాండ్. జై బాబు. బాబు ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే లైన్ వెళ్ళిపోతాడు. జై బాబు. చాలా బాగా అనిపిస్తుంది. డీపీస్ అన్ని మార్చేసాం. ఓకే, అంటే ఇప్పుడు దాకా రిలీజ్ అయిన బాబు సినిమాలకి నెక్స్ట్ వారణాసి వస్తుంది. దాంట్లో మీకు బాగా నచ్చిన, అంటే బాబు చెప్పాడు కొన్ని 30 minutes సీక్వెన్స్ ఉంటుంది కార్టూన్ సంబంధించింది అని, అది మీ ఊహకే వదిలేస్తున్నాను. అవును, చెప్పినప్పుడు కానీ యాజ్ ఏ గ్లోబ్ రోడ్ ఈవెంట్ లో మొత్తం ఆడియన్స్ అందరూ మన సైడ్, యాజ్ ఏ ఫ్యాన్ గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు బాగా ఏది నచ్చింది ఆ గ్లిమ్స్ లో కానీ? అన్ని నచ్చాయి. అంటే ఇప్పుడు స్టోరీ గురించి అంత ఆలోచన లేదు, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అసలు ఆ నంది మీద ఇలా రాగానే చాలా గూస్ బంప్స్. అండ్ రాముడి క్యారెక్టర్ లో మహేష్ బాబుని చూడాలని ఫుల్ ఎక్సైట్మెంట్. నెక్స్ట్ అంటే ఏ మూవీ రిలీజ్ అయితే బెటర్ అనుకున్నారు మహేష్ బాబు? నెక్స్ట్ అతడు మేము చూడలేదు, అందుకు లాస్ట్ ఇయర్ కలేజాకి వెళ్ళాం, అంతకు ముందు మురారికి వెళ్ళాము, ఈసారి దూకుడు. పోకిరి కూడా చూడాలని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకా మహేష్ బాబు గారిది అప్కమింగ్ ప్రాజెక్ట్ ఎవరితో అయితే మీరు ఈగర్లీ వెయిట్ చేస్తారు? ఎవరైనా పర్లేదు, మహేష్ బాబు ఉంటే చూసేస్తాం మేము. ఏ డైరెక్టర్ ఈ డైరెక్టర్ అని ఏం లేదు. డైలాగ్ చెప్పొచ్చు దూకుడు గుర్తురా ఎనీ టైం ల్యాండ్ అవుతాడు. అపోజిషన్ కి బ్యాండ్. దూకుడు చాలా మళ్ళీ కొత్తగా చూసినట్టు అనిపించింది. నేను యాక్చువల్లీ మొత్తం మర్చిపోయా, మళ్ళీ ఒక రివిజన్ తీసుకున్నట్టుంది. చాలా బాగుంది యాక్చువల్లీ, సినిమా మొత్తం మర్చిపోయా. మళ్ళీ యాక్చువల్లీ థమ్స్ అప్ యాడ్ లా ఉంది కానీ బాగుంది. మహేష్ బాబు. ఎట్లా అనిపిస్తుంది వారణాసి అప్డేట్? I'm not much of a big movie fan, but I came with my. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. బాగుంది అన్నా. సర్రా సర్రా సర్రా. నెక్స్ట్ అప్కమింగ్ ఏ మూవీ రిలీజ్ అయితే బెటర్ అనుకుంటున్నారు? ఇది మహేష్ బాబు కదా, ఇది సందీప్ రెడ్డి వంగతో డెవిల్ మూవీ. వారణాసి ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏమో అది ఊహించలేము ఇంకా. Thank you. జై బాబు. క్రేజీ ఉంది అసలుకి. కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ మూవీ మాత్రం మస్తు ఉంది, ఫుల్ ఎంజాయ్ చేసినాం. యా హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబు. జై బాబు. క్రేజీ ఉందండి. ఎడిట్స్ అయితే లైక్ చాలా మంచిగా చేసారు, ఫ్యాన్స్ ఫుల్ క్రేజ్ అసలు. ఆబ్వియస్లీ గ్లిమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా బర్త్డే రోజు, సో కొంచెం డిసప్పాయింటెడ్ దానికోసం. బాబులకి బాబు. జై బాబు. జై బాబు. జై బాబు. జై బాబు. క్రేజీ మాస్ మిస్టీరియా. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. చాలా బాగా అనిపిస్తుంది. ఏదైతే కలేజా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జై బాబు. బ్లాక్ బస్టర్. సూపర్. అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అద్దరిపోయింది. బాబులకే బాబు మహేష్ బాబు. బాగుంది. నాకైతే సినిమా మస్తు ఎక్సైటింగ్ అనిపిస్తుంది, మంచి ఇస్తారు అనిపిస్తుంది సినిమా అయితే. చాలా పిచ్చి అయిపోతున్న లోపల, ఫుల్ బాగుంది సినిమా అయితే, వేరే ఉంది.
మొత్తం అందరు ఎక్సైటెడ్ వస్తారు. మార్నింగ్ 7కే లేచి వస్తారు అంటే ఎంత ఎక్సైటెడ్ కూడా అర్థం చేసుకోండి మీరు. ఇంకా నాకు వద్దా నేను పోతున్నా. హ్యాపీ బర్త్డే మహేష్. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. కింద మీద ఊపు మహేష్ బాబుతో ఊపు. కింద మీద ఊపు మహేష్ బాబుతో ఊపు. కింద మీద ఊపు మహేష్ బాబుతో ఊపు. బాబులకే బాబు. క్రేజీ. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఐమాక్స్ లో చూద్దామని వెయిట్ చేస్తున్నా. ఏంటి మైండ్ లో ఫిక్స్ అయితే గ్లిమ్స్ కోసం వెయిట్ చేస్తాం కదా. మరి వారణాసి రాజమౌళి సినిమా అది. జై బాబా అంతే. ఫోటో కనిపిస్తే చాలంతే చాలు. 51 కాదు కదా, ఇంకో 31 వచ్చి ఇట్లా అంటారు మా బాబు. జై బాబా నాన్న, జై బాబు అన్నా. జీరాబా మూవీ ఏక్ నంబర్ వైబ్ అంటే వైబ్. బానే ఉండే, చాలా బాగున్నాయి. దూకుల్లోనా ఫ్యాన్స్ అందరు ఉన్నారు. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. సూపర్. లాస్ట్ ఎడిట్స్ అయితే మ్యాడ్ అసలు. ఓన్లీ 2 ఫోటో. రాజమౌళి ఫోన్ చేస్తున్నాడు. లేదు, ఇచ్చిన ప్రసాదం కళ్ళకత్తుకోవాలి. చిన్నగా ఆట చూసి వచ్చాం. ఆట చూస్తావా? నేను ఒక్కసారి కమిట్ అవుతాను అమ్మాటిని. నేను దూకుడులో మంచాలు చెప్పాడు. అది దూకుడు కాదు. సరే, మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. హ్యాపీ బర్త్డే బర్త్డే బాబు. జై జై బాబు. జై బాబు. బాబే వైజాగ్ నుంచి వచ్చాం బ్రో. జస్ట్ మహేష్ బాబు. జై బాబు అనాల్సిందే. బాబులకే బాబు. బాబులకే బాబు. జై బాబు. చాలా బాగా నచ్చింది. ఇట్ వాస్ రియలీ గుడ్. చాలా బాగుంది. ఎడిట్స్ చూడడానికే ఉండిపోవాలనిపించింది ఇంకా కాసేపు. ఇట్ వాస్ సో గుడ్. యా, నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది. ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్ అయ్యాక చూస్తున్నా. చాలా బాగా అనిపిస్తుంది. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు. యూఆర్ అ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ద తెలుగు సినిమా ఇండస్ట్రీ. It was so amazing. Okay, the best re-release show ever. రెండు రాష్ట్రాలకి ఒకటే దేవుడు. జై బాబు. బాబు 120 దేశాలకు ఒక్కడే బాబు మహేష్ బాబు. జై బాబు. హ్యాపీ బర్త్డే అన్నయ్య, నిన్ను కలవడానికి వస్తున్నా. క్రేజీ. జై బాబు. జై బాబు. క్రేజీ ఎక్స్పీరియన్స్. క్రేజీ ఎక్స్పీరియన్స్. మస్ట్ వాచ్. ఈ దుంకుడు సాట్ ఎవరు? మహేష్ బాబుకి ఎవరు సాట్ లేరు. ఒక్కొక్క డైలాగు సూపర్ మాట్లాడతాడు మహేష్ బాబు. ఏంటంటే చేసే పని, చెప్పే మాట, అనుకున్న జయం. ఏ అడ్డంకులకు వచ్చినా తప్పక డేరింగ్గా డాషింగ్గా ఉండు. నన్ను మించిన వాడవైతావని సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడో చెప్పిండు. మనిషి అన్యాయం చేస్తే దేవుడు న్యాయం చేస్తాడు. ఆ ప్రయత్నంలో జనాలు అంత మహేష్ బాబునే కోరుతున్నారు. ఇప్పుడు జయకృష్ణ కూడా మనకు శ్రీనివాస మంగపురం వచ్చింది. ఆయన కూడా మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఈ జనాలంతా మహేష్ బాబు జనాలంతా ఆకరిస్తారు. ఆయన కూడా నెంబర్ 1. నెక్స్ట్ గౌతమ కృష్ణ వస్తాడు. అన్ని సూపర్ స్టార్. జై సూపర్ స్టార్. జై మహేష్ బాబు. ఇట్స్ అమేజింగ్ అసలు మళ్ళీ రిఫ్రెషింగ్ ఉంది చాలా.
వెరీ గుడ్ అప్డేట్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఇంకా ఇంకా ఎక్కువ కావాలి. సో ఎడిటింగ్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. జై బాబు, జై బాబు, జై బాబు, బాబులకే బాబు, మహేష్ బాబు 100 days సూపర్, అసలు మామూలుగా లేదు పిక్స్. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది. జై బాబు. వెరీ థ్రిల్డ్. నాకు ఎగ్జామ్స్ వచ్చినా కూడా నేను ఫస్ట్ వారణాసికి వెళ్తా.